స్టూడియో తెలుగు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకగా నిర్వహించింది టీటీడీ. స్వామి అమ్మవార్లకు జరిగిన ఈ పరిణయోత్సవ వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 1 టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధి నవమి రోజైన మంగళవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వెళ్లారు. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది. ఈరోజు మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.